మన తెలుగు సినిమా పాటలకి భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తనదైన శైలిలో సంగీతాన్ని, సాహిత్యాన్ని మేళవించి ఎన్నో వేల పాటలకు ప్రాణం పోసి వాటిని శాశ్వతం చేసిన మన ఘంటసాల గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ మహానుభావుని భారతరత్న ఇవ్వాలన్న నినాదంతో ప్రపంచంలో తెలుగు వారందరూ ఒక వేదికపై శ్రీ బాల ఇందుర్తి గారి ఆధ్వర్యంలో ఒక ఉద్యమంలా సాగుతున్న ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మీ ముందుకు రావడం నా అదృష్టంగా భావిస్తూ మీ నీలిమ గడ్డమణుగు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ఉద్యమాన్ని, నినాదాన్ని తన బాధ్యతగా తీసుకొని ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరి మనోభావాలని అద్దం పడుతూ వివిధ తెలుగు ప్రముఖుల ఆలోచనలని ఘంటసాల గారితో తమ అనుబంధాలని మనందరికీ పరిచయం చేసి ఈ వేదికను సృష్టించి ఇప్పటికీ 80కి పైగా శత జయంతి వేడుకల ప్రోగ్రామ్స్ జూమ్ ద్వారా వివిధ తెలుగు అసోసియేషన్స్ తో ఎన్నో టీవీ ఛానల్స్ లో మనకి అందేలా చేసిన యుఎస్ఏ శంకర నేత్రాలయ అధ్యక్షులుగా ఉన్న శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారిని ఈనాటి చర్చ ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం అండి. థ్యాంక్ యూ నీలిమ. ఈరోజు ప్రోగ్రాంకి విచ్చేసిన అతిథులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ముందుగా ఈరోజు మన ప్రోగ్రాంకి వచ్చేసిన ఘంటసాల గారి కుటుంబం నుంచి మన కృష్ణకుమారి ఘంటసాల గారు, తను మన రత్నకుమార్ గారు మిస్సెస్, అట్లాగే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ ఇండియన్ అమెరికన్ అసోసియేషన్ కరెంట్ ప్రెసిడెంట్ సురేష్ రెడ్డి గారు, తర్వాత మన ఆదిశేష్ కోట గారు ఫ్రమ్ సిడ్నీ ఆస్ట్రేలియా, తర్వాత రత్నకుమార్ కౌటూర్ గారు ఈ ప్రోగ్రాంలో చాలా హెల్ప్ చేస్తున్నారు ఫ్రమ్ సింగపూర్, తర్వాత అమర్నాథ్ కొట్లూరి గారు డెన్మార్క్ తెలుగు అసోసియేషన్, తర్వాత పార్థసారథి గారు తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఉగండా చైర్మన్, తర్వాత దీపిక రావి గారు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్, తర్వాత నవీన్ జాలడుగ్ గారు సట్టన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ సట్టన్ యూకే, తర్వాత ఉపేంద్ర రాజ్పల్లి గారు మన శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఫ్రమ్ అట్లాంటా, నేను అతను ఒకే సిటీ. సో ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన అందరికీ, తర్వాత అరవింద కొల్లిపార గారు హంగేరి నుంచి జాయిన్ అవ్వాలి, ఒకవేళ జాయిన్ అవ్వకపోతే తను తొందరలో జాయిన్ అవుతారు. సో ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే, నాకు ఘంటసాల రత్నకుమార్ గారితో 2005 నుంచి పరిచయం, అనుబంధం. అప్పటి నుంచి తను ఎప్పుడు కలిసినా తనకు ఒక తీరని కోరిక, నాన్నగారికి భారతరత్న అనేది చెప్తుండేవారు. సో తనకి ఎంత ఉంది, తండ్రికి రుణం తీర్చుకునే దాంట్లో ఎంత పరితపిస్తున్నాడు అనేది నాకు ఎప్పుడు అనిపించేది. ఏ కాన్వర్జేషన్ చేసినా అదే చెప్పేవారు. తర్వాత రత్నకుమార్ గారితో అన్నాను, సో శత జయంతి వేడుకల్లో మీరు లీడ్ తీసుకుంటున్నారు కదా రత్నకుమార్ గారు, మేమందరం మీతో పాటు ఉన్నాము, సో మీరు 100% అన్కండిషనల్ గా మమ్మల్ని కౌంట్ చేయండి అన్నాము. సో దురదృష్టవశాత్తు లాస్ట్ ఇయర్ మనము రత్నకుమార్ గారిని కోల్పోవడం జరిగింది. సో అందువల్ల ఆయన ఘంటసాల గారు హౌస్ హోల్డ్ నేమ్ అన్నప్పుడు ప్రతి ఇంట్లో వ్యక్తి, మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా చేయాలన్నప్పుడు మనం ఎట్లయితే ముందుకు వస్తామో, ఈరోజు ఘంటసాల గారికి చేద్దాము ఈ భారతరత్న అనే విషయంలో ముందుకు రావడం జరిగింది. దానికి ముందుగా ముఖ్యంగా నేను కృష్ణకుమారి ఘంటసాల గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తను చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ ఉద్యమంలో మనం ముందుకెళ్ళడానికి. అట్లాగే ఇంతకుముందు వాళ్ళ కుటుంబ వాళ్ళ నుంచి శ్యామల ఘంటసాల గారు కూడా ఒక ప్రోగ్రాంకి రావడం జరిగింది. సో ఇప్పటికి మేము 25 దేశాలని ప్లస్ ఒక 50 పైగా అసోసియేషన్స్ ని, ప్రదేశాలని, తర్వాత 80కి పైగా టీవీ ప్రోగ్రామ్స్ చేశాము ఈ ఘంటసాల శత జయంతి వేడుకల సందర్భంగా. ఇంకా కొన్ని వారాల్లో ఈ అన్ని వరల్డ్ టూర్ అనేది కంప్లీట్ చేసి తర్వాత ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ సంతకాల సేకరణ చేద్దాం అనుకుంటున్నాము. భారతరత్న ఘంటసాల గారికి ఎందుకు రావాలి అంటే ఎందుకు రావాలి అంటే, ఒకటేంటంటే ఇప్పటికీ ఈ మన భారతరత్న ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి 48 మందికి ఇచ్చినారు. 48 మందిలో మామూలుగా అయితే అందులో నో క్యాస్ట్ క్రీడ్ బేస్డ్ ఆన్ ద ఓన్లీ పర్ఫార్మెన్స్ టాలెంట్ అని అంటే, ఇప్పటికి ఇచ్చిన వాళ్ళ గురించి నో రిగ్రెట్స్, డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, అండ్ అందరూ గొప్ప వాళ్ళే. కాకపోతే వాళ్ళల్లో ఘంటసాల గారికి ఇవ్వకుండా ఇచ్చారనే బాధ ఒకటి ఉంది. 48 మందికి భారతరత్న వస్తే మన తెలుగు వాళ్ళకు ఒక్కరికి రాలేదు.
అంటే తెలుగు వాళ్ళల్లో భారతరత్నకు అర్హులైన వాళ్ళు కూడా ఒక 5-6 ఉన్నారు. కానీ 5-6లో కూడా ముందు వరుసలో ముందు ఇవ్వాల్సిన వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. తను ఒక సుప్రసిద్ధ గాయకులు, గంధర్వ గాయకులు, శతాబ్ది గాయకులు, తర్వాత గొప్ప సంగీత దర్శకులు. అట్లాగే తను ఒక మంచి స్వాతంత్ర సమర యోధులు. క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొని దేశానికి ఎనలేని సేవలు అందించారు. 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్. సో స్వాతంత్ర సమర యోధునిగా, తర్వాత నేపథ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగానే కాకుండా మన భారత జాతికి ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయారు. భగవద్గీత అనేది ఎన్నో బుక్స్ ఉన్నాయి, 100ల కొద్ది. ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా బుక్ దొరుకుతుంది. కానీ ఎవరిని అడిగినా కూడా 99% మేము బుక్స్ లో చదవలేదు, ఘంటసాల గారు చెప్పిన భగవద్గీతే మాకు తెలుసు అంటున్నారు. అంటే అంత గొప్ప భగవద్గీతని మనకిచ్చిన ఘంటసాల గారికి భారత ప్రభుత్వము ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 100వ జయంతి వేడుకల సందర్భంగా తప్పకుండా అది భారతరత్న ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చిన అతిథులందరినీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నెక్స్ట్ ఈరోజు మన గెస్ట్ ని అంటే పిలవాల్సిన నీలిమని కోరుతున్నాను. థ్యాంక్ యూ బాలా గారు. ఇప్పుడు మన ప్రత్యేక అతిథి డాక్టర్ సురేష్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్, పాస్ట్ ప్రెసిడెంట్ హ్యాపీ. మీరు మీ అభిప్రాయాలు తెలియపరిచిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ నీలిమ గారు అండ్ బాలరెడ్డి గారు అండ్ ఆల్ ద డిగ్నిటరీస్ హియర్. ఘంటసాల గారి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఘంటసాల గారికి మనం భారతరత్న ఇవ్వడం చాలా యాక్చువల్లీ ఇన్సల్టింగ్. ఈజ్ ఆల్రెడీ అ భారతరత్న, ఈజ్ అన్అఫీషియల్లీ, అండ్ వీఆర్ ఓన్లీ ట్రైంగ్ టు ఫార్మలైజ్ ఇట్. సో అతను తెలుగు భాషకు దేశానికి చేసిన సేవ చాలా చాలా గొప్పది. ఐ డోంట్ థింక్ ఐ కెన్ టెల్ ఇన్ ద వర్డ్స్. I was in primary school or something when he passed away, and everybody in our house was crying. I didn't know, like, until I was maybe first grade or something, and like I thought that the whole radios, everything will be closed here forever. Our feeling chala, it was a big loss. So coming to Telugu, the reason I am involved is ఇప్పుడు సరగారి పాటల గురించి అవి మనం మాట్లాడే అర్హత లేదు, నాకు హక్కు లేదు. కాకపోతే తెలుగు వారిని ఫస్ట్ నుంచి సైడ్ లైన్ చేస్తున్నారు. యాక్చువల్లీ సౌత్ ఇండియన్స్ అయితే వీఆర్ ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ ఎ సెకండ్ క్లాస్ సిటిజన్, ఎస్ ఆర్ నో ఇన్ ఇండియా. లైక్ ఐ ఫెల్ట్ దాట్, ఎందుకంటే ఇక్కడ నేను అమెరికన్ తెలుగు మెడికల్ గ్రాడ్యుయేట్స్ కి ప్రెసిడెంట్. ఆపి అంటే అమెరికన్ డాక్టర్స్ అసోసియేషన్, అమెరికన్ ఇండియన్ డాక్టర్స్ అసోసియేషన్. ఆల్మోస్ట్ 1 lakh అమెరికన్ డాక్టర్స్ ఉంటారు. అందులో 1/3 తెలుగు వారు. కానీ నాకంటే ముందు 10 years తెలుగు వాళ్ళని రానివ్వలేదు. తెలుగు వాళ్ళు దానికి ప్రెసిడెంట్ కావద్దని. దెన్ ఐ హ్యాడ్ టు వర్క్ వెరీ హార్డ్, ఎక్స్ట్రా హార్డ్, అండ్ వీ హ్యాడ్ టు బ్రింగ్ ఆల్ అవర్ టీమ్ టుగెదర్. దెన్ ఐ వన్ విత్ ల్యాండ్ స్లైడ్ మెజారిటీ. దాని తర్వాత 5 మన తెలుగు ప్రెసిడెంట్స్ అయ్యారు. అది వేరే విషయం అనుకోండి, ఎందుకంటే వి మేడ్ దట్ కైండ్ ఆఫ్ టీమ్. అంటే అంటారు కదా, మనం అడిగింది అమ్మ కూడా ఇవ్వదు అని. ఐఎమ్ షూర్ వాళ్ళకు దే హ్యావ్ కన్సిడర్డ్ ఘంటసాల, బట్ అగైన్ అవార్డ్స్ అట్లీస్ట్ ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ మోస్ట్లీ పొలిటికల్. సిట్టింగ్ ప్రెసిడెంట్స్, సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్స్ ఇవ్వడం ఏంటంటే లైక్ దట్స్ వెరీ, దేర్ ఇస్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అది ప్రతి దాంట్లో అవుతుంది అవార్డ్స్ ఎప్పుడైనా. there is always, ఇప్పుడు మహాత్మా గాంధీ is the peace lover, never won a Nobel Peace Prize. So it's unfortunate. కానీ I think we have to work very hard. మనకు ఆ స్ట్రెంగ్త్ ఉంది. We have our voice. Unfortunately మన తెలుగు, I was like I am against this Telugu Chile పోయి 2 states కావడం. దాంతో ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్లీ వీ హ్యావ్ బికమ్ వీక్. మనకు ఢిల్లీలో వాయిస్ ఇంకా చాలా తగ్గిపోయింది. ఇదివరకే తక్కువ ఉంది అంటే ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. సో దాంతో ప్రాబ్లం ఏంటంటే వీ కెనాట్, we don't have that much voice, but still I think we should work very hard, and we do have strength, especially
ఇఫ్ యూ లుక్ ఎట్ ద హోల్ కంట్రీ, ఐటీలో మొత్తం మన తెలుగు వాళ్ళే ఇప్పుడు వెళ్తున్నారు. సో వీ డూ హ్యావ్ ఏ స్పెషల్ రికగ్నిషన్ వరల్డ్ వైడ్ అండ్ ఇన్ ద కంట్రీ. సో ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు వాయిస్ అవర్ ఒపీనియన్, put all the politics aside. I think we have to push, and I am 100% supportive of this. And we have a very strong, almost 15,000 Telugu doctors unnaru America lo. Every seventh patient in America is seen by an Indian doctor, and out of that, every seventh patient is seen by Telugu doctor. So whatever you need help from Indian Telugu doctors in USA, we are willing to help. Please let us know. And Ghantasala is not just Telugu. I think he represents the entire South India and also some North India. So I think he's more like a national and a global figure. Thank you, Andy. Thank you for your time. థ్యాంక్ యూ సురేష్ రెడ్డి గారు, చాలా కరెక్ట్గా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన నెక్స్ట్ గెస్ట్ అండి, ఘంటసాల గారి కుటుంబం నుంచి వారి కోడలు శ్రీమతి కృష్ణకుమారి ఘంటసాల గారు, రత్నకుమార్ గారి వైఫ్. కృష్ణకుమారి గారు, మీ మాటల్లో. బాలయందుర్తి గారు, ఇది ఒక అలుపు లేకుండా ఒక ఉద్యమంలా భారతరత్న ఇవ్వాలని మావయ్య గారికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. వారి కోరిక తప్పక ఫలించాలి అని నేను మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను. దాన్ని ప్రయత్నిస్తున్నాను, దండం పెట్టుకుని చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఇన్ని ప్రోగ్రామ్ జరిగినప్పుడు మనం ఎవరైనా గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని మన వారికి తెలియపరిస్తే వాళ్ళ దగ్గరికి ఫైల్ తీసుకువెళితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎవరైనా వెళ్ళమంటే నేను సీఎం దగ్గరికి పర్సనల్ గా వెళ్ళి వారికి ఆ ఫైల్ అది అందజేస్తాను. మన ఇక్కడ జూమ్ లో మాట్లాడుకోకుండా మనం వాళ్ళ గవర్నమెంట్ తరఫున కూడా మనం కావాలి కదా, గవర్నమెంట్ కూడా మనం ఇది చేయాలి కదా, రికమెండ్ చేయాలి కదా. సో మనం ఏదైనా ఒక ఫైల్ అది ప్రిపేర్ చేస్తే నన్ను వెళ్ళమంటే అపాయింట్మెంట్ తీసుకుంటే నేను సీఎం దగ్గరికి వెళ్ళి, ఏపీ సీఎం కానీ తెలంగాణ సీఎం ఇద్దరి దగ్గరికి వెళ్ళి నేను అప్రోచ్ అవుతాను మా ఫ్యామిలీ తరఫున. మీరందరూ ఇంత చేస్తున్నప్పుడు కనీసం మా ఫ్యామిలీ తరఫున మేము కొంచెమైనా తీసుకోకపోతే మాకు ఇదిగా ఉన్నది. మీ అందరి ఇదితో నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. తప్పకుండా అండి, రైటప్ రెడీగా ఉంది, నేను మీకు పంపిస్తాను. మీరు తప్పకుండా ముఖ్యమంత్రులకి అపాయింట్మెంట్ కూడా మేము కోఆర్డినేట్ చేస్తాము. మీరు కలిస్తే అది ఇంకా బాగుంటుంది. ఇంట్లోంచి మీరు వెళ్ళినా రత్నకుమార్ గారు వెళ్ళినా కరెక్ట్ రిప్రజెంటేషన్ కాబట్టి తప్పకుండా మేము మీకు పంపిస్తాం. అంటే మీరందరూ ఇంత ఇదిగా చేస్తారు, మా ఫ్యామిలీ తరపున మేమేమి చేయటం లేదు. లేదు లేదు, ఘంటసాల గారు అందరి ఫ్యామిలీ అండి, ఇంకా మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అనుకుంటే ఇంత కష్టపడము. కరెక్ట్, నమస్తే. మా బాధ్యతగా నేను మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే ఏపీ సీఎం దగ్గరికి, తెలంగాణ సీఎం దగ్గరికి ఆ ఫైల్ తీసుకెళ్లి వాళ్ళకి చెప్పి నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను. మా అందరి తరపున, మా ఫ్యామిలీ తరపున మీ అందరికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకైతే తెలియటం లేదు. లేదు, కృతజ్ఞతలు అవసరం లేదమ్మా, ఇది అందరి బాధ్యత, అందుకే చేస్తున్నాం. మమ్మల్ని ఎవరు అడగట్లేదు, మా మాస్టర్ మీద అభిమానమే ఇవన్నీ చేయడానికి కారణం. మీ అభిమానానికి మా కుటుంబం తరపున అందరికీ మా ధన్యవాదాలండి, మా ధన్యవాదాలు. మీరందరూ ఎంతో శ్రద్ధతో, ఎంతో కష్టంతో చేస్తున్నారు, ఎంతో ఇష్టంతో కష్టపడి చేస్తున్నారు. మీ అందరి కోరిక ఫలించాలని మనస్ఫూర్తిగా నా కోరిక అండి. మీ అందరికీ నా కుటుంబం తరపున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు. బాలగారు అన్నట్టు ఇది మనందరి కుటుంబం, మనందరి బాధ్యత. సో మన నెక్స్ట్ గెస్ట్ అండి, శ్రీ ఆదిశేషులు కోట గారు, మ్యూజిక్ డైరెక్టర్, తబలా ప్లేయర్, సిడ్నీ, ఆస్ట్రేలియా. ప్యానల్లో ఉన్న వారందరికీ నమస్కారం అండి. నా పేరు ఆదిశేషులు కోట. నేను గత 40 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో సంగీత విభాగంలో పనిచేస్తున్నాను. దాంట్లో భాగంగా ఘనసాల విజయ్ కుమార్ గారి దగ్గర తబలా వాయించేవాడిని. అంటే మిగతా రికార్డింగ్స్ తో పాటు వారి దగ్గర కూడా వర్క్ చేసేవాడిని. ఆ సందర్భంగా ఘనసాల గారి కుటుంబంలో రత్నకుమార్ అన్న గారు కానీ, మా చెల్లెమ్మ కృష్ణకుమారి గారు కానీ, వారందరూ ఎంతో సపోర్ట్గా ఇదిగా ఉండేవారు. అట్లా ఘనసాల గారి కుటుంబంలో వారు కంపోజ్ చేసుకున్న రూమ్ లో మేము కూర్చొని రిహార్సల్ చేయడం, ఆదిభట్ల నారాయణ దాస్ గారు
ఘంటసాల మాస్టర్ గారికి తాంబూర బహుకరించారు అప్పట్లో. వాటిని వీటినన్నిటిని మేము స్పృశించి ఆయన కూర్చొని కంపోజింగ్ చేసే రూములో మేము కూర్చొని పనిచేయడం సంగీత పరంగా, అది మా పూర్వజన్మ సుకృతం. తర్వాత ముఖ్యంగా రత్నకుమార్ గారి అన్నయ్య గారి కోరిక, ఆయన చివరి క్షణం వరకు, వారి దురదృష్టవశాత్తు లాస్ట్ ఇయర్ వారు మనకు దూరం అయ్యారు. కాబట్టి అమ్మా, మనందరి సమక్షంలో రత్నకుమారి బాధ్యత కూడా తల్లి, రత్నకుమార్ గారి అన్నయ్య కోరిక కూడా మీరు నెరవేర్చాల్సిన బాధ్యత కూడా మీరు పైన ఉంది. దానికి మన బాలా ఇందుర్తి గారు ఎంతో కృషి చేస్తున్నారు. శ్లాఘనీయ, వారి కృషిని అభినందించాలి మనం అందరం కూడా. వారితో పాటు వారి ఏదైతే ఇది ఉద్యమాలుగా తీసుకొని అన్ని దేశాలలో ఉన్నటువంటి తెలుగు సంఘాల లీడర్స్ అందరిని తీసుకొని వారు చాలా కృషి చేస్తున్నారు. నాకు ఈ పరిచయమైన ఈ ఫిబ్రవరి నెల నుంచే దాదాపు ఒక 30-40 వీడియో అనుకుంటున్నాను, నేను లెక్కేసుకోలేదు కరెక్ట్ గా. కాబట్టి బాలా ఇందుర్తి గారికి మేమందరం కూడా, నా వంతు నేను, మా చెల్లెమ్మ కృష్ణ కుమార్ గారికి కూడా తెలుసు, మేము లాస్ట్ ఇయర్ మార్చిలో రత్నకుమార్ గారు అన్నయ్యతో వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు కూడా అప్పుడు నాణ్యం ముద్రణం గురించి కూడా ప్రాసెస్ లో ఉంది అని మా చెల్లెమ్మ కూడా చెప్పారు. వెంకయ్య నాయుడు గారి, మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ఆఫీస్ నుంచి కూడా వారికి మెసేజ్ వచ్చింది. 90% నాణ్యం కాయిన్ ముద్రించడం అనేది కూడా 90% ప్రాసెస్ లో ఉందని చెప్పారు. దాంతో పాటు అప్పుడు ఆ సందర్భంలో నాణ్యం అనేదే కాకుండా భారతరత్న పైన అందరం బాగా కృషి చేయాలని రత్నకుమార్ అన్నగారు చెప్పేవారు. దాన్ని నిజంగా రత్నకుమార్ గారికి, మన బాలా ఇందుర్తి గారికి, వారికి వ్యక్తిగతంగా కూడా చాలా సాన్నిహిత్యం ఉండడం వల్ల, వారు లేకపోవడం వల్ల ఆ బాధ్యతను నిజంగా బాలా ఇందుర్తి గారు తీసుకొని, అది మాటలు వారికి కృతజ్ఞత ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. కానీ కాబట్టి మీకు అందరికీ మేము, మన తెలుగు సంఘాల వారు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇది ఉద్యమం లాగా బాలా గారి వెంట మనం అందరం వారికి సపోర్ట్గా ఉండి, నా వంతుగా నేను ఇటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో 100 సెంటర్లలో మనకి ఇప్పుడు బాగా ఘంటసాల గారి కుటుంబంగా మేము అందరం కుటుంబ సభ్యులుగానే అనుకుంటాం. ఘంటసాల గారి భక్తులు, ఆరాధకులు, అభిమానులు, గాయకులు, సంగీత వాయిద్య కళాకారులు అందరూ కూడా వారి పాటలతోనే, ఇప్పుడు లేటెస్ట్ గా ఏ పాటలు వచ్చినా ఘంటసాల గారి పాటలు 10 కచేరీలో పాడాల్సిందే. ఇప్పట్లో జగదేక వీరుడి కథ కానీ, గోవింద నాయుడు గారు అని ఉండేవారు, ఆ పెండ్య నాగేశ్వరరావు గారి దగ్గర హార్మోని వాయించేవారు. ఆయన చెప్తూ ఉండేవారు ఘంటసాల గారు ఒక విషయాన్ని, ఇక్కడ సందర్భం వచ్చింది, ఇక్కడ ఘంటసాల గారి గురించి కూడా, వారి వైభవాన్ని కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు మన దేశ స్వాతంత్రం అవన్నీ బాలా గారు ఇంతకు ముందు చెప్పారు. ఘంటసాల గారు జయభేరి చిత్రంలో రసికరాజ తగు వారము కాదా అనే పాటని నూకల చిన్న సత్యనారాయణ గారితోనే పాడించాలని పెండ్యాల గారు పట్టుబట్టారంట. ఇదంతా మా గోవింద నాయుడు హార్మోనిస్టు, పెండ్యాల గారి దగ్గర హార్మోనియం వాయించేవారు. ఆయన చెప్తూ ఉండేవారు మాతో. అది పాడుతుంటే ఘంటసాల గారు చాలా, ఇన్ని పాటలు నేను పాడుతున్నాను, ఆ ఒక్క పాట ఆ సందర్భం చాలా గొప్పది. ఆ సినిమాలో జయభేరి చిత్రంలో ఆ సందర్భంలో అయ్యో ఈ పాట ఒకటి మిస్ అవుతున్నానని ఆయన చాలా ఇదిగా ఉంటే, దానికి సి పుల్లయ్య గారు డైరెక్టరు. సి పుల్లయ్య గారు ఉండి, లేదు ఈ పాట ఖచ్చితంగా ఘంటసాల గారు పాడాల్సిందే, అన్ని పాటలు ఆయన పాడినప్పుడు ఈ ఒక్క పాట ఆయనతో ఎందుకని చిన్న వాదన జరిగింది డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి జరిగి, తరువాత ఆ కసిపైన ఘంటసాల మాస్టర్ గారు ఒకే టేక్ లో చాలా గొప్పగా పాడేశారంట. అప్పుడు
పెండ్యాల గారు నేను అని పర్సనల్ గా వాయిస్ రూమ్ లోకి వెళ్ళి రికార్డింగ్ లో వాయిస్ రూమ్ లోకి వెళ్ళి నేను ఏదో అనుకున్నాను, నన్ను మాస్టర్ గారు నన్ను అన్యదా భావించొద్దండి అని. అంటే అట్లా మహానుభావుడు ఒక పాట ఏంటండి, ఎన్ని ఒక శివశంకర్ ఏంటి, ఈ రోజు ఒక సువర్ణ సుందరి హాయిగా అది వేలలో ఆయన పాటలు ఈ రోజు పాడుతున్నారు. నేను అలాగే జీ తెలుగు ఛానల్లో నేను ఒక మూడు సార్లు జీ తెలుగు ఛానల్లో 2007లో సెలక్షన్ జడ్జిగా విజయనగరం నుంచి హైదరాబాద్ వరకు తిరుగుతుండేవాడిని సెలక్షన్ జడ్జిగా. చిన్న పిల్లలు మొదలుకొని దాంట్లో వాయిస్ ఆఫ్ యూత్, తర్వాత సూపర్ సీనియర్స్, లిటిల్ ఛాంప్స్ మీరు వినే ఉంటారు 2007లో లిటిల్ ఛాంప్స్ అని. ఈ పాటలకంతా నేను సెలక్షన్ జడ్జిగా వెళ్ళినప్పుడు అక్కడ మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఆ పాడడానికి వచ్చిన పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ యూత్లో కానీ 50% సాంగ్స్ ఘంటసాల గారివే పాడేవారు కాంపిటీషన్లో. అంటే ఇది ఇంకా ఆయనకి భారతరత్న కోసం మనం అందరం కృషి చేయడం అనేది చాలా అవసరం, అది బాధ్యత. గత ఇప్పటికీ లేట్ అయిపోయింది. ఈ 100వ జయంతి సంవత్సరంలో అయినా మనం బాలా ఇందుర్తి గారితో పాటు మనం అందరం కూడా సపోర్ట్ గా ఉంది మన ప్రధానమంత్రి గారికి, మన రాష్ట్రపతి గారికి, మన వీరు వెంకయ్య నాయుడు గారికి, మన రమణ గారు ఇప్పుడు వారి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు కాబట్టి వీరందరి దృష్టికి వారు ఎంతో కృషి చేస్తున్నారు. బాలా ఇందుర్తి గారు వారి వెనకాల సార్ మీరు ఏ బాధ్యత నాకు అప్పగించినా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు 100 సెంటర్లలో నుంచి మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి అందరి అభిమానుల వివరాలన్నీ నేను సేకరించి పెట్టుకున్నాను. వారు ఏది చెప్పినా ఘంటసాల గారి కోసం చేస్తున్నాం కాబట్టి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందు ఉంటారు. మీరు కార్యాచరణను రూపొందించి మా చెల్లెమ్మ చెప్పినట్టుగా మన 2 శాసన తెలుగు రాష్ట్రాల అటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని ఆ ప్రయత్నం కూడా మా చెల్లెమ్మ కృష్ణకుమారి గారు కూడా కుటుంబ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి గారిని మరియు మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి వారిని కూడా కలిసి ఈ ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి సార్ నా వంతు కృషిగా మీరు ఏది చెప్తే దాన్ని ఆ కార్యాచరణ నా భాగంగా నేను పనిచేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు బాలా ఇందుర్తి గారికి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి ఆదిశేషులు గారు. మన నెక్స్ట్ గెస్ట్ అండి శ్రీ రత్నకుమార్ కవుటూరు, శ్రీ సంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఫౌండర్ ప్రెసిడెంట్. నమస్కారం నీలిమా గారు, చాలా ధన్యవాదాలండి మీ చిరు పరిచయానికి, ఆత్మీయ పరిచయానికి, అలాగే ఈ సమూహంలో ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మహా ఉద్యమం లాగా తీసుకెళ్లి ముందుండి డ్రైవ్ చేస్తున్న బాలా ఇందుర్తి గారికి, అలాగే నాకు కొత్తగా ఈ మధ్యనే పరిచయం అయ్యారు ఆదిశేషులు గారు. ఇన్ఫాక్ట్ వారి ద్వారానే నాకు శ్రీలత మగతల్ గారు అలాగే బాలా ఇందుర్తి గారి పరిచయం అవటం, ఇది ఒక చైన్ లాగా అట్లా ఎక్స్టెండ్ అవుతూ వస్తుందండి. చాలా సంతోషం ఆదిశేషులు గారు. అలాగే ఈ సమూహంలో ఉన్న మిత్రులు రాధికారావు గారు, అలాగే అమర్నాథ్ పెట్లూరు గారు, పాదసారథి గారు, అలాగే అమ్మ నమస్కారం కృష్ణకుమార్ గారు. మిమ్మల్ని ఇదే మొదటిసారి మేము కలుసుకోవటం. ఘంటసాల రత్నకుమార్ గారితో మాకు అనేక సార్లు సింగపూర్ వచ్చినప్పుడు మేము కలిసాము, కానీ మిమ్మల్ని కలుసుకోవటం ఇదే మొదటిసారి. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని కలుసుకున్నందుకు. అలాగే మిగతా మిత్రులైన ఉపేంద్ర గారికి, మిగతా పెద్దలందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మాట అండి, ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రపంచవ్యాప్తంగా ఘంటసాల గారి కార్యక్రమాలు మేము గత 4 నెలలుగా చేస్తూ వస్తున్నాము. ఒకటే చెప్పేది ఏంటంటే, ఈ ఆందోళన అంటే తెలుగు మాట్లాడే 15 కోట్ల మంది అందరికీ ఆత్మగౌరవం సమస్య. అంటే ఇన్నాళ్ళు మనం సాధించలేకపోయామని చెప్పుకునే బదులు ఈ 4 నెలలు మనం ఏం చేయగలుగుతాం, ఎందుకంటే సమయం కూడా లేదు మనకి. ఈ సంవత్సరంలో చేయలేకపోతే గనక మనకి మళ్ళీ ఈ అవకాశం వస్తుందో రాదో తెలియదు. కాబట్టి ఈ 4 నెలల్లో మనందరం ఎంత గట్టిగా కృషి చేస్తే అంత తొందరగా మనందరి కళ సాకారం అవుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఈ సందర్భంగా బాలా ఇందుర్తి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎవరో ఒకరు ముందుండి నడిపించాలి కాబట్టి వారు వచ్చారు, అందరినీ సంఘటితం పరుస్తున్నారు. ఇప్పుడు దాదాపు 25 దేశాల పైన 42 సంస్థలతో
25 దేశాల నుంచి 42 సంస్థలతో ఒకసారి మనందరి సౌలభ్యం కోసం ఆ దేశాల పేర్లు చదువుతాను. అమెరికా, ఇండియా, మారిషస్, బోట్స్వానా, బ్రూనై, సింగపూర్, మలేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, థాయిలాండ్, బహ్రెయిన్, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఒమన్, దుబాయ్, ఖతార్, నార్వే, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్, డెన్మార్క్, ఉగాండా, యుఏఈ, హంగేరీ అండ్ సౌదీ అరేబియా. అలాగే ఈ 25 దేశాలతో పాటు ఆస్ట్రేలియా నుంచి 4 నగరాలు, ఆడిలైడ్, మెల్బోర్న్, క్యాన్బెరా, సిడ్నీ, ఇండియా నుంచి చెన్నై, కేరళ, హైదరాబాద్, యునైటెడ్ కింగ్డమ్ నుంచి లండన్, సర్టన్, ఇట్లా అమెరికాలో 13 వివిధ ప్లేసెస్లో మొత్తం మీద అంటే 25 దేశాలు, అంటే 5 ఖండాలు, 25 దేశాలు, 42 ప్లేసెస్లో. అంటే తక్కువ షార్ట్ స్పాన్ లో అందరినీ సంఘటితం పరచడం అంటే చిన్న విషయం కాదండి. విధంగా జూమ్ అంటే ఈ కోవిడ్ దానివల్ల మనకి ఈ సౌలభ్యం అయ్యింది. అయినా కానీ మనకి ఇంతమందిని ఇన్ని రోజులుగా, అంటే ఇందాక నీలిమ గారు చెప్పినట్టు 80 పైగా టీవీ చర్చా కార్యక్రమాలు నిర్వహించడం అంటే ఆషామాషి విషయం కాదు. కానీ దీనికి ఒక మంచి రూపాంతరం చెంది మనందరి కల సాకారం కావాలంటే మనందరి కృషి కావాలి, ఇంకా చేయాలి. మనం బాలాగారు చెప్పినట్టు ఇందాక అతి త్వరలోనే సంతకాల సేకరణ కూడా చేపడుతున్నారు కాబట్టి దాన్ని కూడా మనంత సహాయంగా మనందరం వారికి సపోర్ట్ చేసి మనం ఘంటసాల గారికి భారతరత్న వచ్చేంత వరకు నిర్విరామంగా అందరూ పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా బాలాగారికి నా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి రత్నకుమార్ గారు. ఈ దేశాల పేర్లు వింటుంటేనే చాలా, అంటే ఇంత ముందు కూడా వినని పేర్లన్నీ కూడా ఈ ప్రాసెస్ లో వినడం చాలా ఆనందంగా ఉంది. అంటే రెగ్యులర్ గా విన్నాం కదా, చాలా అదృష్టం ఇది. మన నెక్స్ట్ గెస్ట్ అండి శ్రీ అమర్నాథ్ పొట్లూరి గారు, ఫౌండర్ డెన్మార్క్ తెలుగు అసోసియేషన్. నమస్కారం అమ్మా. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా బాల ఇందుర్తి గారికి నా ప్రత్యేక నమస్కారాలు. ఎందుకంటే ఆయన ఈ ఘంటసాల గారికి భారతరత్న అనే క్యాంపెయిన్ ఇంత చక్కగా ఇనిషియేటివ్ తీసుకుని ఇంతమంది సంఘాలు వాళ్ళని ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఓపికగా అందరినీ, మాలాంటి వాళ్ళందరినీ కూడా ఫోన్లు చేసి ఇట్లా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆయన కృషి నిజంగా అభినందనీయం అండి. ఒక విధంగా చెప్పాలంటే ఘంటసాల గారి గురించి మాట్లాడే స్థాయి కానీ ఆ వయసు కానీ నాకు లేదు. కానీ ఆయన గురించి నేను చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి వింటూనే పెరిగాము. ఆయన పాటలు, భగవద్గీత అన్ని మనం వింటూనే పెరిగాము. ఎక్కడ విన్నా కూడా ఘంటసాల గారు అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటి మా జనరేషన్ కానివ్వండి, మా పిల్లల జనరేషన్స్ కానివ్వండి, ఆయన గురించి పెద్ద పరిచయ వాక్యం అక్కర్లేదు. ఆయన కేవలం ఒక సినీ గేయ ఒక పాడే వ్యక్తే కాకుండా ఆయన ఎన్నో చిత్రాలకి సంగీతాన్ని సమకూర్చారు. అవన్నీ మాకు తెలుసు. కానీ ఆయన స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొని జైలు జీవితాన్ని కూడా గడిపి తన స్వలాభం కోసం ఏమీ ఆశించకుండా తన ఆస్తిపాస్తులు కూడా పణంగా పెట్టి ఎంతో ఉద్యమాల్లో పాల్గొన్నారని చెప్పేసి తెలిసి నిజంగా చాలా గర్వపడుతున్నానండి. అలాంటి గొప్ప మహానుభావుడికి ఇంతవరకు భారతరత్న ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా బాధగా, తెలుగువాడిగా సిగ్గుపడుతున్నాను. కానీ ఇప్పుడు ఇదే మంచి సమయం. మీరందరూ ఇంత కష్టపడి చేస్తూ ఈ ప్రోగ్రామ్ ఇంకా మంచిగా ముందుకు తీసుకువెళ్ళాలి. నాకు అయినంత వరకు నా వంతు సహాయాన్ని కూడా నేను తప్పకుండా చేస్తానండి. మీరు కార్యాచరణ ప్రకటించండి. నేను చేయగలిగినంత వరకు కంపల్సరీగా చేస్తాను. అట్లానే బాలాగారు చెప్పినట్లుగా సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా చేద్దామంటున్నారండి. తప్పకుండా దాంట్లో కూడా నా భాగస్వామ్యం ఉంటుంది. డెన్మార్క్ నుంచి, తెలుగు వాళ్ళందరి దగ్గర నుంచి, అంతేకాకుండా సౌత్ ఇండియన్స్, ప్రతి ఒక్క ఇండియన్ దగ్గరకు కూడా పర్సనల్ గా, వ్యక్తిగతంగా వెళ్ళి సంతకాల సేకరణలను ఒక ఉద్యమంగా తీసుకుని నా వంతు ప్రయత్నంగా నేను చేస్తానండి. నాకు ఈ మహాయజ్ఞంలో ఇంత చిన్న అవకాశం కల్పించినందుకు నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతూ మీ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి శ్రీ అమర్నాథ్ పొట్లూరి గారు. ఇప్పుడు మన నెక్స్ట్ గెస్ట్ శ్రీ వి పార్థసారథి, చైర్మన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ యుగాండా. సభకు నమస్కారం అండి. నేను తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యుగాండాకి చైర్మన్. ప్రస్తుతం చైర్మన్ నుండి నన్ను ఈ మధ్యలో ట్రస్టీగా మారాను.
ప్రస్తుతం చైర్మన్ వచ్చేసి కోటిరెడ్డి గారు. నెక్స్ట్ మీటింగ్ లో ఆయన కూడా తీసుకొని వస్తారు. సభలు ముఖ్యంగా సభ్యులందరూ మాట్లాడుతున్నట్టు ఘంటసాల గురించి మాట్లాడే అర్హత కానీ లేకపోతే వయసు కానీ నాకు కాదు. అసలు చిన్నప్పుడు అంటే ఒక చిన్న సంఘటన నాకు ఇంకా గుర్తుంది. మా ఊర్లో భువనగిరి అని హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. థియేటర్లో ఒక సాంగ్ వచ్చేది. అక్కడ చిన్న థియేటర్ సింగర్ నమో వెంకటేశ. ఆ సాంగ్ వచ్చిందంటే బుకింగ్ స్టార్ట్ అయినట్టు, సినిమా ఇంకా హాఫ్ అన్ అవర్ లో సినిమా మొదలవుతున్నట్టు. సో అందరం పరిగెత్తుగా వెళ్ళే వాళ్ళం. అది ఈ రోజు వరకు నాకు ఇంకా గుర్తుకున్నది. ఏదైనా సినిమా వస్తే ఆ సాంగ్ వచ్చిందంటే ఒక పదండి పదండి అనేసాను. సో అంతటి ఆ సాంగ్ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఎక్కడైనా అదే సాంగ్ పాడుతున్నారు. ఇప్పుడు నాకు 64 ఇయర్స్. ఈ 64 ఇయర్స్ లో కూడా ఆ సాంగ్ ఆ రోజులో ఎంత తన్మయత్వం ఉందో ఈ రోజు కూడా అదే తన్మయత్వం. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ మ్యాన్. అంతకంటే ఆయన మించి ఆయన గురించి ఇంకా వేరే ఏం చెప్పాలంటే నాకు ఇంకా వేరే మాటలు రావడం. ముఖ్యంగా ఈ మధ్యలో ఆయన ఇంకో సాంగ్ విన్నాను, అందమే ఆనందం అని. ఆ సాంగ్ గురించి ఆయన సముద్రాల జూనియర్ గారు ఎప్పుడో చెప్తుండ్రు, విన్నాను నేను. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో సాంగ్ విన్నా. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో కంపోజ్ చేసేసి పాట పాడేసి ఇంటికి కూడా తిరిగి వెళ్ళిపోయారు. అంత మహాన్ భావుడు గురించి ఏం చెప్తామండి, ఏం చెప్పలేము. అండ్ ఇంతకుముందు మన రత్నకుమార్ గారు అన్నట్టు ఈ జూమ్ మాధ్యం ద్వారా మనం అందరం కలుస్తున్నాం. కానీ ఆయన ఎప్పుడో పాట పాడారు, నీవేనా నన్ను తలచిన్నది అని. మాయాబజార్ లో సాంగ్ పెట్టదీయంగానే అదే ఆయన టుడే ఇట్ ఈస్ రియాలిటీ ఫర్ అస్ యాక్చువల్లీ. దట్స్ ఎ గ్రేట్ థింగ్. ఐ నో ఈ సందర్భంగా గుర్తుకొచ్చింది, అందుకోసం చెప్తున్నాను. అంతకంటే మా తెలుగు అసోసియేషన్ కాకుండా ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ కూడా ఉంది ఇక్కడ. వాళ్ళ సభ్యులతో కూడా నేను మాట్లాడి, నేను ఆంధ్ర అసోసియేషన్ చైర్మన్ కూడా ఉన్నాను అప్పుడు. కాబట్టి 2 అసోసియేషన్ ద్వారా మా సభ్యుల ద్వారా అందరితో నేను సిగ్నేచర్స్ చేయిస్తాను. కానీ ఇది రైట్ టైం కూడా. ఎందుకంటే ఉపరాష్ట్రపతి తెలుగు అతను, చీఫ్ జస్టిస్ తెలుగు అతను. కాబట్టి ఇప్పుడే ఏదన్నా అవుతే ఇప్పుడు అవుతుంది, తర్వాత మళ్ళీ కావడం అనేది చాలా కష్టం. సో మనం అందరం కలిసి ఎంపీస్ కూడా మనం రిక్వెస్ట్ పెట్టేసి ముందుకు వెళ్తే ఐ థింక్ తప్పనిసరిగా ఆయన శత జయంతి సందర్భంగా ఆయనకి వచ్చేందుకు మన వంతు మనం కృషి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవకాశం ఇచ్చినందుకు బాలా గారికి, మిగతా సభ్యులకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి పార్థసారథి గారు. చాలా మంచి పాటలు గుర్తు చేశారు. శ్రీమతి దీపికా రావి, ప్రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ సౌదీ అరేబియా. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగం చేసినందుకు బాలా ఇందుర్తి గారికి, అలాగే మా అన్నగారు కౌటూరి రత్నకుమార్ గారికి, ఈ సభలో పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా మా సౌదీ తెలుగు అసోసియేషన్ తరఫున నమస్కారం అండి. ఘంటసాల గారికి భారతరత్న పురస్కారం అందించాలన్న కృషి అందరూ కూడా చేయూతగా చాలా చక్కగా నిర్వహిస్తున్నారండి. గత సంవత్సరం నుంచి మొదలయ్యి బాలాగారు ఎంతో కృషి పట్టుదలతో అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఇన్ని సభలు నిర్వహించి అందరినీ కూడా సంఘటితం చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఘంటసాల గారి గురించి చెప్పే అర్హత అందరూ చెప్పినట్టుగా నాకు కూడా లేదు. కానీ ఆయన అంటే వల్లమాలిన అభిమానం. ఆయన ఉన్న టైంలో మేము లేకపోయినా కానీ ఆ తర్వాత ఆయన పాటలు వింటూ, చిన్నప్పుడైతే అసలు ఎవరి కంటమో కూడా తెలియని వయసు, బట్ ఆ పాటలన్నీ వింటూ ఆ బ్లాక్ అండ్ వైట్ సాంగ్స్ అన్ని కూడా ఎంతో ఇదిగా ఎంజాయ్ చేసాం ఇప్పటికీ కూడా. అలాగే ఆయన 100 ఏళ్లుగా ఎన్నో పాటలు, ఆయన 50 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో పాటలు రచించారు, దర్శకత్వం చేశారు. ఇంకా ఆయన అమరజీవిగా 1000 ఏళ్ళు సంగీతం ఉన్నంతకాలం ఆయన అందరూ, మన తెలుగువారే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఆయన్ని గుర్తు చేసుకోవాలని భావిస్తున్నాను. సో దానికి భారతరత్న అన్న పురస్కారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మన మిత్రులు ఆయన సజెస్ట్ చేసినట్టుగా ఆయన ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని విన్నట్టుగా నాకు గుర్తు. సో అటువంటి ప్రయత్నం కూడా మన వల్ల అయితే అటువంటి ప్రయత్నం కూడా మనం తప్పకుండా చేయాలి. మన ఈ రిప్రజెంటేషన్ ని 2 తెలుగు రాష్ట్రాల సీఎంఓలకి అందజేసినట్లయితే గనక, ఇప్పుడు ఈ సెలక్షన్ కమిటీ అన్నది, భారతరత్న సెలక్షన్ కమిటీని మన ఉపరాష్ట్రపతి గారే లీడ్ చేస్తూ ఉంటారు. సో ఆయన మన తెలుగువారు అవటం వల్ల మనకి ఎంతైనా అడ్వాంటేజ్ ఉందని నేను భావిస్తున్నాను.
సో దీన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ వరకు చేర్చగలిగితే, మన ఈ మీటింగ్స్ తో పాటుగా ఒక రిప్రజెంటేషన్ తప్పకుండా ఇస్తే, ఇది త్వరలోనే మనందరి సంకల్పం ఈ కళ నెరవేరుతుందని భావిస్తున్నాను. సో ఈ అవకాశం కల్పించిన బాలా ఇందుర్తి గారికి, పెద్దలు కవటూరి రత్నకుమారి గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి దీపిక గారు. మన నెక్స్ట్ గెస్ట్ అండి శ్రీ నవీన్ జలగడుగు, ప్రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ సటన్ యూకే. హలో అండి, అందరికీ నమస్కారం. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ఫుల్. ఈ సిచ్యువేషన్లో టు బి పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. బాలా గారు ఆయన వెరీ కైండ్లీ హీ ఫాలోడ్ అప్ అండ్ హీ వాంటెడ్ దిస్ టు హ్యాపెన్. సో ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ నేను ఘంటసాల గారి గురించి ఆయన పాటలు అంటే నేను అసలు నా తాతగారు లాంటి వారు ఆయన. ఆబ్వియస్లీ అంటే వయసులో ఐమ్ లైక్ 36. సో మనం అంటే అబౌట్ హిమ్ అంటే ఆయన గొప్పతనం గురించి చదువుకొని ఆయన ఏంటి అని తెలుసుకొని చాలా నోట్స్ రాసుకున్నాను. బట్ అందరూ చెప్పేశారు అవన్నీ ఆల్మోస్ట్. బట్ ఈజ్ వెరీ లెజెండరీ పర్సన్. బికాజ్ లెజెండ్స్ లివ్ ఆన్ అన్నట్లు ఆయన పాటలు వింటూ లైక్ భగవద్గీత అంటే ఆయన మాటల్లో చెప్పినట్లు వింటనే భగవద్గీత విన్నట్లు అనమాట. కొన్ని అవి అథెంటిక్, దే ఆర్ లైక్ దే ఆర్ మెంట్ టు బి హర్డ్ దట్ వే ఓన్లీ. అట్లా అంత గొప్ప వాయిస్. అండ్ ఆల్సో ఆయన గురించి మనము ఒక సింగర్గా కాకుండా అంత బహుముఖ ప్రజ్ఞాశాలిగా అంటే అన్ని ఆయన చేసినవన్నీ తెలుసుకుంటే ఒక హ్యూమన్ బీయింగ్ అంటే పాటల్లో ఆయన రారాజుగా ఉన్న అంటే ఆయన ఒక మెస్మరైజింగ్ వాయిస్తో ఆయన లీడ్ చేస్తున్న ఆయన వేరు పనులు కూడా అన్ని చేయగలిగారు, అది కూడా హార్ట్ అండ్ సోల్ పెట్టి. సో హీఈస్ నాట్ లైక్ ఒక హ్యూమన్ బీయింగ్ లాగా కాదనమాట. ఈస్ లైక్ ఒక లెజెండరీ పర్సన్. ఆయన చేసినవన్నీ అయితే అంటే స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటూ ప్లస్ ఆయన ఆ వాయిస్ ఇప్పుడు మామూలుగా ఒక పాట పాడాలంటేనే మనం ఎంత ప్రిపేర్ అయిపోయి మన గొంతును కాపాడుకుంటూ ఎట్లా ఉంటాం, కానీ ఆయన న్యాచురల్లీ ఈజ్ లైక్ ఏ గాడ్ గిఫ్టెడ్ పర్సన్ లాగా. సో ఆయన ఖచ్చితంగా ఆయనకి గుర్తింపు, హీ డిజర్వ్స్. భారతరత్న అన్నది ఇట్స్ అ ప్రెస్టీజియస్ థింగ్. ఇట్స్ లైక్ ఏదో గిఫ్ట్ లాగా అంటే అంత ఈజీగా వచ్చేది కాదు. బట్ హీ డిజర్వ్స్ ఇట్ డెఫినెట్లీ. అండ్ నా వంతు వాట్ ఎవర్ ఐ కెన్ డూ అంటే ఓన్లీ అంటే కమ్యూనికేషన్స్లోనూ లేకుంటే ఇక్కడ అసోసియేషన్లో తెలియచేయడము లేదా జనాలకు ఈ ఇన్ఫర్మేషన్ అందచేయడం అట్లనే కాకుండా ఏమన్నా ఒక యాక్షన్ టీమ్గా కూడా ఉన్నా నేను ఐ క్యాన్ పుట్ మై ఎఫర్ట్ ఇన్ టు ఇట్ బికాస్ మన తెలుగు లెజెండరీ పర్సన్ ఘంటసాల గారు. అండ్ ఐ డోంట్ డిజర్వ్ మోర్ టు టాక్ అబౌట్ హిమ్. బట్ ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఖచ్చితంగా నా వంతు నేను చేయగలిగినది నా అసోసియేషన్లో ఉన్న మన తెలుగు వారు అయితేనేమి, కమ్యూనిటీలో ఉన్న వారు అయితేనేమి, ఇక్కడ లండన్లో ఇంకా చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. మనము మంచిగా ఒక మెసేజ్ కన్వే చేసి వాట్ వీఆర్ డూయింగ్, వై వీఆర్ డూయింగ్ అని తెలియచేసి అందరినీ కలుపుకొని ఒక పెద్ద ఉద్యమం లాగా ఇట్ హ్యాస్ టు బి డన్ దట్ వే. అట్లా చేయడానికి నా ఫుల్ సపోర్ట్ అండ్ ఐఎమ్ విత్ ద టీమ్. అంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ ఉపేంద్ర రాచుపల్లి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, శంకర్ నేత్రాలయ, యుఎస్ఏ. నమస్తే బాలా గారు, నమస్తే నీలిమ, మిగతా ప్యానల్ మెంబర్స్ అందరికీ నా నమస్తే. నేను బాలా గారితో ఆల్మోస్ట్ ఒక 5-6 years నుంచి డిఫరెంట్ అసోసియేషన్స్తో ఆయనతో పాటు పనిచేస్తున్నాను. శంకర్ నేత్రాలయ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు బాలా గారు ఆయన విన్నటి నుంచి వాట్ ఎవర్ సపోర్ట్ వీ కెన్ డూ వీఆర్ డూయింగ్ దట్. అండ్ ఈరోజు ఈ ఘంటసాల గారి గురించి చెప్పాలంటే ఐ మీన్ బాలా గారు అన్నట్టు ఆయన ఒక హౌస్ హోల్డ్ నేమ్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. కొన్ని కోట్ల జనాల అభిమానాన్ని చూరగొన్న ఘంటసాల గారు లైక్ అంటే డిఫరెంట్ యాంగిల్స్ లో ఒకటైతే ఆయన మ్యూజిక్, ఆయన పాటలు మనకు ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. లైక్ ఒకటి చూస్తే భక్తి పరంగా అంటే భగవద్గీత, లైక్ క్విట్ ఇండియా ఇలాంటి దాంట్లో కూడా ఆయన అలాంటి పాటలు, దేశభక్తి పాటలు, అది ఇంకొక యాంగిల్. మూడో యాంగిల్ వచ్చి జనరంజకమైన ఎంటర్టైన్మెంట్. కొన్ని కోట్ల జనాలకి ఆ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడము, మోటివేషన్ చేయడము, ఇన్స్పిరేషన్ చేయడము, దట్ ఇట్ సెల్ఫ్ క్వాలిఫైస్ హిమ్. లైక్ అంటే ఇంకా దట్స్ అబోవ్ బియాండ్ గివింగ్ భారత్ రత్న కానీ, బట్ స్టిల్ అట్లీస్ట్ అది ఒక అలంకారమైన ప్రాయమైనది అవుతుంది ఆయనకు ఇవ్వగలిగితే.
So, I mean, Balagar is taking a lot of effort in coordinating with a lot of these other countries. Now that I know the purpose of it, I mean, I can give some connections to Balagaru, like Ireland, South Africa, Malawi, ilanti countries lo naku connections unnai. Akkada Telugu Association presidents తో నేను ఆ కనెక్షన్స్ ఇచ్చి ఇంకా నెక్స్ట్ కూడా మనకు ఈ సిగ్నేచర్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఏం చేయాలన్నా కానీ I mean, as usual, like we'll stand behind Balagar. Thanks, Andy. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ నీలిమ. థ్యాంక్ యూ సో మచ్ ఉపేంద్ర గారు. ఉపేంద్ర గారు తలుచుకుంటే ఏమైనా చేస్తారండి, ఎందుకంటే మా శంకర్ నేత్రాలయ అది ఆయన నిరూపించారు. ఆయన సిక్సర్లు బౌన్సర్లు కొడుతూ ఉంటారు ఫండ్ రైజింగ్స్ లో. సో డెఫినెట్ గా మీ హెల్ప్ చాలా అవసరం అండి. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ గెస్ట్ శ్రీమతి అరవింద కొల్లిపార, ఫౌండర్ యోగహిత ఫౌండేషన్, హంగేరి. నమస్తే అండి. నమస్తే బాలా గారు, నమస్తే నీలిమ గారు, నమస్తే కుమారి గారు అండ్ అదర్స్. నాకు ఇది చాలా కొత్త అండి మాట్లాడటం ఇలా అంతా. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మాకు తెలుగు అసోసియేషన్ బుడాపెస్ట్ అని ఉందండి. నేను యోగహిత ఫౌండేషన్ కి ఫౌండర్ని. యోగా క్లాసెస్ అంటే భగవద్గీతనే కదా, మీ అందరికీ తెలుసు. భగవద్గీత అంటే మాకు ఘంటసాల గారే తెలుసండి. మేము చదివిన యోగా సబ్జెక్ట్ బుక్స్ లో చదివిన దానికంటే భక్తి యోగా, కర్మయోగా, జ్ఞాన యోగా అని యోగాలో ఉంటాయండి. ఆ మూడు కలిపిన యోగా ఎవరు అంటే ఘంటసాల గారు అని చెప్పగలనండి నేను. ఆయన చూడకపోయినా మేము పాటలు వింటూ చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళం అండి. అది యోగాలోకి వచ్చిన తర్వాత ఆయన గురించి మాకు బాగా తెలిసిందండి. ఎలా అంటే భగవద్గీత ద్వారా. అది మాత్రం బాగా మాకు అర్థమైందండి ఘంటసాల గారి ద్వారా. అండ్ ఇక్కడ తెలుగు అసోసియేషన్ బుడాపెస్ట్ లో రేపు April 2 మాకు ఉగాది సెలబ్రేషన్స్ ఉన్నాయి. నేను తప్పకుండా ఘంటసాల గారి గురించి ఇలా మీ అందరితో ఇట్లా చేశాను, మీ గురించి విన్నవన్నీ నేను అక్కడ చెప్పి నా వైపు ఏం చేయగలను నేను అన్ని మీకు చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వాల్వింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ దిస్ అండి. నమస్తే. థ్యాంక్ యూ గారు. బాలా గారు మీ అభిప్రాయం. థ్యాంక్ యూ అంటే ఇప్పటిదాకా అందరూ వచ్చిన గెస్ట్లందరికీ చాలా విశిష్ట అతిథులని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఎట్లా జరుగుతుందంటే ఈ జూమ్ అంతర్జాలం అనాలో మాయాజాలం అనాలో సడన్ గా అందరం మన ఇంట్లో ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడుకున్నట్టుగా ఇన్ని దేశాలు ఇన్ని ఖండాల వారితో కలుసుకోవడము, అది కూడా ఒక మంచి యజ్ఞంలో పాల్గొనడానికి. ఇదేదో మనము ఈ ఒక్కొక్కరికి ఇప్పుడు ఆదిశేష్ గారికి 2 గంటలు పొద్దున సిడ్నీలో, ఇక్కడ మాకు అట్లాంటాలో 11, సురేష్ రెడ్డి గారికి 10 గంటలు, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్. ఇండియాలో మన కృష్ణకుమార్ గారికి 8:30. ఏ టైంలో అనేది చూడకుండా, ఎందుకంటే ప్రతి వాళ్ళకి మనకు టైమింగ్స్ ఇంపార్టెంట్, కానీ ఈ విషయంలో అన్కండిషనల్ సపోర్ట్ అంటే ఇదే అన్నమాట. అంటే మనం ఎక్కడున్నాము, మన పరిస్థితులు ఏంటి అనేది ముఖ్యంగా కాదు. ఈ ఫస్ట్ మన June 9 నాడు రత్నకుమార్ గారిది విషాద గాథ విన్నప్పుడు, వార్త తెలియగానే ముందు ట్రిబ్యూట్ టు రత్నకుమార్ ఘంటసాల గారు అని అమెరికాలో ఉన్న అన్ని సంస్థలతో ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆ రోజే చెప్పామన్నమాట, రత్నకుమార్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అతను ఒక సోదరుడిగా, మాస్టర్ అభిమానులుగా అందరం చేస్తామని అందరూ అసోసియేషన్స్, అమెరికాలో ఉన్న తెలుగు అసోసియేషన్, ఆప్తా, ఆట, ఏటీఎస్, తర్వాత నాట, ఎన్ఆర్ఐవా, తానా, శంకర నేత్రాలయ USA, సిలికాన్ ఆంధ్ర, TDF, TTA, ఎవ్రీ ఇది ఎట్లా చేయాలి దీన్ని అనేది అన్నప్పుడు ఎన్ని రోజులు చేయాలి, ఎప్పుడు ఈ మొమెంటం మెయింటైన్ చేయాలంటే పద్ధతి, ఇవన్నీ ఆలోచించి చాలా మందితో మాట్లాడిన తర్వాత ఓకే, ఘంటసాల గారి శత జయంతి December 4th ఆ రోజు స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసి December 4th to December 4th దేశవ్యాప్తంగా అందరూ వేడుకలు జరుపుకుంటున్నారు ఇయర్ లాంగ్. లైక్ వంశీ రామరాజు గారు
365 days ప్రోగ్రామ్ ఎవ్రీ డే చేస్తున్నారు. నేను ఆయన 100th డే వేడుకల్లో పాల్గొన్నాను. సో ఇది ఎట్లా చేద్దామని December 4th మొదలుపెట్టిన తర్వాత December 4th నాడు అన్ని అసోసియేషన్స్ తో మన కాకుండా కిక్ ఆఫ్ నేను సోలో ప్రోగ్రామ్ చేశాను. తర్వాత January 8th నాడు నాటా, తానా, శంకర్ నేత్రాల USA, ఆటా, సిలికాన్ ఆంధ్ర, ఆప్తా ఈ అసోసియేషన్స్ తో ఒక ప్రోగ్రామ్. తర్వాత January 16th నాడు ఈ January 8th 16th ప్రోగ్రామ్ కృష్ణకుమారి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అప్పుడు మళ్ళీ తానా, శంకర్ నేత్రాల USA, నాటా, సిలికాన్ ఆంధ్ర, NRI ఇట్లా ఎవ్రీ టైం అన్ని అసోసియేషన్స్ పిలుస్తున్నాము. కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల ఎవరో ఒకరు మిస్ అవుతున్నారు. ఇప్పటిదాకా ప్రతి అసోసియేషన్ నాట్స్ తప్ప అందరు వచ్చారు. నాట్స్ ను కూడా పిలుస్తాము. తర్వాత విశిష్ట అతిథులు లైక్ మనకు డాక్టర్ MS రెడ్డి, చీజిరెడ్డి గారు అంటే తెలియని వాళ్ళు లేరు. ప్రపంచవ్యాప్తంగా ఈజ్ బిలియనియర్ బిజినెస్ మ్యాన్. హీ కేమ్ అండ్ హీ గేవ్ హిజ్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ సపోర్ట్ టు వాట్స్ ఘంటసాల గారు అండ్ ఈ భారతరత్న ప్రాజెక్ట్. తర్వాత లక్కిరెడ్డి హన్మిరెడ్డి గారు, తర్వాత మన ప్రముఖ సినీ రచయిత, డైరెక్టరు, మన నటులు తనికెళ్ళ భరణి గారు. ఎవ్రీ టైం వస్తున్నప్పుడల్లా వాళ్ళ స్పందన వాళ్ళు చెప్తున్నప్పుడు దట్ గేవ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. దీన్ని ఎట్లా అమెరికాలో చాలా ప్రోగ్రామ్స్ చేసి నెక్స్ట్ ఏంటంటే ఇది తెలుగు వాళ్ళందరి సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఈ చిన్న పామునైనా పెద్ద కర్ర అన్నట్టు అమెరికా ఒక్కటే సరిపోదు, అన్ని దేశాలలో తెలుగు వాళ్ళు కావాలా అనుకుంటున్నప్పుడు ఇది ఎట్లా అంటే ప్రతిదానికి ఈ ప్లాన్ ఎప్పటికప్పుడు డైనమిక్ గా మారుతూ ఉంది. ఒకటే మారింది ఏంటంటే మాస్టర్కి భారతరత్న. కానీ ఈ మార్గం ఎలా వెళ్తోంది అనే విషయంలో ఒక ప్రోగ్రామ్ నేను మన February 3rd ప్రోగ్రామ్ చేసినప్పుడు మన ఆదిశేష్ గారు టీవీలో చూశారు ఈ ప్రోగ్రామ్. ఆయన నాకు తెలియదు, నేను ఆయనకు తెలియదు. కానీ మనసుంటే మార్గం ఉండదా అన్నట్టు ఆయన శంకర్ నేత్రాలయ USA ప్రెసిడెంట్ అంటే శంకర్ నేత్రాలయ వెబ్సైట్కి వెళ్ళి అక్కడి నుంచి నాకు ఈమెయిల్ పంపించారు. ఆయన ఈమెయిల్ పంపించిన తర్వాత ఆయనకు నేను కాల్ చేశాను. తర్వాత మాట్లాడుకున్నాము. సో ఇది చూస్తేనే అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మాస్టర్ ఒక పాట ఉంది కదా, కలకానిది, పెండ్యాల గారి మ్యూజిక్ లో, అగాధమ ఉజ్జల నిధిలోన ఆనిముత్యం ఉన్నట్టులే, శోకాల మరుగున దాగి సుఖమున్నట్టులే, ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి. ఐఎమ్ నాట్ ఎ సింగర్ బట్ ఐఎమ్ టెల్లింగ్ ఆశీష్ గారు, మీరు ఆ రకంగా వచ్చారు నా దగ్గరికి. మీరు రావడం అనేది చాలా చిన్న విషయం కాదు, అందరికి తెలియాలి. మీ ద్వారా న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ మన శ్రీలత గారిని పరిచయం చేసి తను ఫస్ట్ ఏషియా పసిఫిక్ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేశారు. అందులో భాగంగా ఏషియా పసిఫిక్ దాంట్లో భాగంగా మన రత్నకుమార్ సింగపూర్ ప్రెసిడెంట్ గారు లూప్ లోకి రావడం. రత్నకుమార్ గారు వచ్చిన తర్వాత దాదాపు నాకు నా ఎనర్జీ డబుల్ అయిపోయిందని చెప్పాలి. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దాదాపు డే అండ్ నైట్ మేము ఆల్మోస్ట్ ఇప్పుడు డే లైట్ సేవింగ్ తర్వాత సింగపూర్ టైం, అమెరికా టైం, నా ఈస్టర్న్ టైం సేమ్, నాకు రాత్రి ఆయనకు పగలు, అంతే తేడా. కాల్స్ చేస్తున్నాము ఆల్మోస్ట్ ఎవ్రీడే. మేము 2 సార్లన్నా మాట్లాడుతున్నాము ఈ ప్రోగ్రామ్ స్ట్రాటజీ. తర్వాత ఈ రోజు ప్రోగ్రామ్ ముఖ్యంగా నార్వే తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ కరిగోపుల, తను ఈ ప్రోగ్రామ్ లో లేరు కానీ తను చాలా హెల్ప్ చేశారు ఈ గెస్ట్లందరినీ తీసుకురావడంలో. అట్లాగే సౌత్ ఆఫ్రికా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ మన విక్రమ్ పెట్లూరు గారు, వీళ్ళిద్దరూ అన్నారు సార్ మేము ఇంకా చాలా ఉన్నాయి అంటే నన్ను చాలా చాలా థ్యాంక్స్. అందువల్లే వీఆర్ ఏబుల్ టు గో ర్యాపిడ్ ఫాస్ట్ గా వెళ్తున్నాము. ఈ ప్రయత్నంలో చాలా మంది గెస్ట్లు వచ్చినప్పుడు మంచి మంచి సలహాలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రిని కలవాలి అంటే డెఫినెట్ గా మనం ఏంటంటే ప్రణాళిక ఆల్రెడీ చెప్పాము. ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రులు రాజకీయ వర్గాల ద్వారా వెళ్ళేది ఒకటి ఆప్షన్. రెండోది ఏంటంటే బ్యూరోక్రాట్స్ ద్వారా, అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వాళ్ళకున్న పవర్ మచ్ హై, అంటే వాళ్ళు అనుకుంటే వాళ్ళ ద్వారా ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు చీఫ్ జస్టిస్ రమణ గారికి ఇలాంటి వాళ్ళకి ముఖ్యమంత్రి నుంచి మెసేజ్ కన్నా ఈ IAS మన IPS ఇట్లాంటి అధికారుల ద్వారా వెళ్తే తొందర అవుతుందని రమణ గారిని ఇప్పటికి రీచ్ అవ్వడం జరిగింది. రమణ గారి ఆఫీస్ నుంచి మనకు రెస్పాన్స్ కూడా వచ్చింది, మీ మెసేజ్ మాకు వచ్చింది. రమణ గారు దీని మీదే ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ మన అదృష్టం ఏంటంటే మనం ఎవరిని రీచ్ అవ్వాలనుకుంటున్నామో
వాళ్ళు కూడా మనలాగే ఘంటసాల గారి అభిమానులు. ఎన్వి రమణ గారు అదే అన్నారు అనమాట, నేను ఘంటసాల గారి అభిమానిని, నన్ను మీరు అడగడం ఏంటి, నేను నా వంతు నేను చేస్తా అన్నప్పుడు అది చాలా సంతోషం. సేమ్ థింగ్ మన వెంకయ్య నాయుడు గారు ఎన్నో సభల్లో చెప్పారు, నేను మా ఘంటసాల గారి అభిమానిని, నేను పెరిగింది ఆయన పాటలు వింటూనే అనేది ఇప్పుడు ఆయనకు కూడా తెలుసు. వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ గా తన టర్మ్ సెప్టెంబర్లో అయిపోబోతుంది, రమణ గారిది సమ్ టైమ్ ఇన్ జూలై ఆగస్ట్. అందువల్ల వాళ్ళిద్దరిని మనతో పాటు మన ముఖ్యమంత్రుల్ని కూడా మనకున్న సోర్సెస్ ద్వారా రీచ్ అవుతున్నాము. దాదాపు అన్ని వర్గాల నుంచి అన్ని మార్గాల ద్వారా స్పందన బాగుంది. కాకపోతే రిజల్ట్ వచ్చే వరకు ఎవరెవరితో ఏ గంటలో మాట్లాడాము, మనకు మధ్యలో ఉన్న కనెక్షన్స్ అన్ని మనం ఈ మాధ్యమం ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు ఏంటంటే చాలా కష్టపడుతున్నారు, కానీ ఇదేంటంటే మన ఘంటసాల గారికి అవార్డు రావడం ముఖ్యం కాబట్టి నా పేరు చెప్పాల్సిన అవసరం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. వీఆర్ రెస్పెక్టింగ్ దేర్ ప్రైవసీ. కాకపోతే ఇక్కడ ఇంత బాగా ఇప్పుడు మన రత్నకుమార్ గారు అన్ని కంట్రీ పేర్లు చదివారు, ఇప్పటిదాకా పాల్గొన్న ఈ పేర్లు వింటూ నేను ఇప్పుడు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో 2004 నుంచి ఉన్నాను. 2021 దాకా నాకు ఇండియాలో అమెరికాలో తప్ప ఏ తెలుగు అసోసియేషన్ ఏ కంట్రీ తెలియదండి. ఇన్ని కంట్రీస్కి ఇంత క్విక్గా వెళ్ళామంటే కేవలం అది మన మాస్టర్ మీద ఉన్న అభిమానం ఘంటసాల గారికి తేవాలన్న, ఎందుకంటే ఆయన ట్రూలీ డిజర్వ్డ్ పర్సన్. అతను ఆయన ఎన్ని వేల పాటలు పాడారో అనే దానికన్నా ఆ పాటలు ఆయన పాడకపోతే మనం ఈ రోజు ఎలా ఉండేది, ఎందుకంటే ప్లేబ్యాక్ అనేదాన్ని సెట్ చేశారు ఆయన. అప్పటిదాకా ప్లేబ్యాక్ లేదు. ఆయనకు ముందు ఒక ఎంఎస్ రామారావు గారు నాకు తెలిసిన నాలెడ్జ్లో ప్లేబ్యాక్ చేసేవారు, కానీ అసలైన ప్లేబ్యాక్ అనే దానికి సరి అయిన నిర్వచనం చేసింది ఘంటసాల మాస్టారు. దాన్నే మేము అనుసరిస్తున్నామని బాలుగారు ఎన్నో పాడక తీగ సభల్లో చెప్పారు. అందుకని బాలుగారు ఒక రకంగా చెప్పాలంటే ఘంటసాల గారితో 8 ఏళ్ళు జర్నీ చేశారు. 66లో బాలుగారు రావడం, 74లో ఘంటసాల గారు చనిపోవడం. ఈ 8 ఏళ్ల జర్నీలో తను మాస్టర్ దగ్గర ఎన్నో నేర్చుకున్న ఏకలవ్య లాంటి శిష్యుడు. దానికి గుర్తుగా మొదటి ఘంటసాల గారి విగ్రహాన్ని పబ్లిక్ గార్డెన్స్ లో పెట్టింది మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అందువల్ల ఆయన ఎప్పుడు అంటారు, మీరు నన్ను మాస్టర్తో పోలవద్దు, నన్ను మీరు ఎంత గొప్పోడన్నా ఒప్పుకుంటా కానీ నన్ను మాత్రం మాస్టర్ తర్వాత పెట్టండి అన్నారు. అది బాలుగారి యొక్క గొప్పతనము, మంచితనము. అట్లాగే ఘంటసాల గారు మనం వేల పాటలు ఎంతో మంది ఫీమేల్ సింగర్స్ తో పాడారు, లైక్ సుశీల గారు, జానక్ గారు, జిక్కి గారు, జమునారాణి గారు, రావు బాల సరస్వతి దేవి గారు, పి లీల గారు, ఎంతమంది ఏ పాటలైనా ఇప్పుడు అవి మనకి ఏ సందర్భంలో ఒక బాధలో ఉన్నప్పుడు రిలీఫ్ కి, ఒక స్వాతంత్ర పోరాటము మన 15th ఆగస్ట్ 26 జనవరి అంటే కావాలి అవే పాటలు. ఓ సంక్రాంతి, ఏ పండుగ చేసుకోవాలన్నా మనకు ఘంటసాల గారి పాటలు లేకుండా, ఎస్పెషల్లీ ఘంటసాల సుశీల కాంబినేషన్ అంటే ఇంకా అది టైమ్లెస్, మనం ఎప్పుడైనా వినుకుంటూ ఉండొచ్చు అన్నమాట. అంత గొప్ప అద్భుతాలు ఇచ్చారు. ఇవన్నీ చేస్తూ ఆయన పాడుతూనే గాయకుడుగా ఉండకుండా గాయకుడిగా తన ఎంత టైం పెట్టారో అంతే టైం మ్యూజిక్ డైరెక్షన్ లో పెట్టారు. కాబట్టి ఘంటసాల గారు మ్యూజిక్ చేశారు కాబట్టి ఎంతో మంది సింగర్స్ ఆయన మ్యూజిక్ లో పాడగలిగారు. ఈవెన్ ఇంక్లూడింగ్ బాలు గారికి కూడా తన సంగీత దర్శకత్వంలో ఎన్నో అవకాశాలు ఇచ్చారు. సో ఘంటసాల గారు మ్యూజిక్ చేయకపోతే మేము ఈ పాటలు ఎవరికి రాసే వాళ్ళము అని అన్న రైటర్స్ సీనియర్ సముద్రాల దగ్గర నుంచి మొదలెడితే శ్రీశ్రీ గారు, దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ ఏంటంటే ఆరుద్ర గారు, ఆత్రేయ గారు, మేము ఎవరికి రాస్తాము ఆయన పాడకున్నా, ఆయన సంగీత దర్శకత్వం చేయకున్నా. అంటే వాళ్ళందరినీ ఈ రోజు మనం గుర్తు చేసుకోవాలంటే ఉన్నది ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్ ఘంటసాల గారు. ఘంటసాల అనేది ఒక యూనిక్ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. అతను 25 ఏళ్లకు మ్యూజిక్ డైరెక్టర్ అయినారు. మన దేశం ఎన్టీ రామారావు గారు మూవీ, ఫస్ట్ మూవీ ఎన్టీఆర్ కి మ్యూజిక్ డైరెక్షన్ చేసిన ఘంటసాల గారి ఫస్ట్ మూవీ. బట్ 20 years క్విట్ ఇండియా మూవ్మెంట్. కటిక దరిద్రం అనేది ఎవరినంటారు ఇండియాలో అంటే, పూటకి రోజులో ఏదో ఒక పూట కొద్దిగా తినడానికి ఫుడ్ ఉన్న వాళ్ళని కటిక దరిద్రం అంటారు. రోజుకు ఫుడ్ లేని వాళ్ళని కటిక దరిద్రం అనే పదం కూడా సరిపోదు. ఆయనకు ఫుడ్డే లేదు. అందుకే తను జోలు పట్టుకొని ఇంటింటికి విజయనగరంలో తిరిగి భోజనం ఎవరన్నా వేస్తే అదే తిని బతికిన ఘంటసాల గారు. అందుకనే తను ఏ సభల్లో మాట్లాడినా ఇప్పటికీ మనకు కొన్ని ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి. ఏ తల్లి అయితే నా జోలిలో ఫస్ట్ కబలం వేసిందో ఆవిడకి ఎప్పటికీ రుణపడి ఉంటానని గర్వంగా చెప్పుకునేవాళ్ళు. ఆయన ఎప్పుడైనంటే
ఫస్ట్ సినిమాల్లో చూస్తుంటాం, రాగానే చెప్తారు కానీ యాజ్ ది ప్రోగ్రెస్ గొప్పోళ్ళు అవుతుంటే కొన్ని మర్చిపోతారు. కానీ అతను చనిపోయేదాకా ఎప్పుడు ఆ ఫస్ట్ తన జోలిలో కబలం వేసిన ఆమెను ఎప్పుడు మర్చిపోలేదు, ప్రతిసారి గుర్తు చేసుకున్నారు. అది ఘంటసాల గారు చేసిన మేలు మర్చిపోని వ్యక్తి. ఇంతకుముందు షోకి వచ్చినప్పుడు శ్యామల ఘంటసాల గారు తన కూతురు ఒక విషయం చెప్పారు. ఈ రోజు అంటే టీబీ ఎవరు పట్టించుకోవట్లేదు, బట్ ఆ రోజుల్లో టీబీ వస్తే ఇంట్లో వాళ్ళనే వదిలించుకున్న సందర్భాలు. కానీ తన అల్లిపుర జైల్లో ఉన్న ఒక ఖైదీ, అతను డేంజరస్ పర్సన్ అని తెలిసి అతనికి టీబీ ఉన్నా కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకొని తనకు 1 year సేవలు అందించారంట ఘంటసాల గారు. తర్వాత అతని పిల్లలకు కూడా పెళ్లి చేశారంట. అంటే సొంత లాభం కొంత మానవోయ్ అని గురజాడ అప్పారావు గారు అంటే, సొంత లాభం అంత మానేసిన ఏకైక వ్యక్తి నాకు తెలిసినంత వరకు మన మాస్టారే. కాబట్టి ఇంత మంచి వ్యక్తి నాకు తెలిసి ఇంకా ఉండరండి. కాబట్టి లెట్ us ట్రై, వి విల్ నాట్ స్టాప్. అండ్ అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. జై ఘంటసాల. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ టు దిస్ షో.